ఈ 6 నెలలు ఏం చేశాం, భవిష్యత్తులో ఏం చేస్తాం, విజన్ 2047 రీచ్ అవడానికి ఉన్న అవకాశాలేంటి? వీటిపై ఏపీ ప్రభుత్వం చర్చించనుంది. 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది. శాఖల వారీగా అధికారులు కీలక అంశాలను ప్రభుత్వానికి అందించనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 12 నాటికి 6 నెలలు పూర్తవుతోంది. దీంతో రాష్ట్రంలో పాలనను మరింత పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో ఈ 6 నెలల పాలన భవిష్యత్ ప్రణాళికపై రేపు ఎల్లుండి కలెక్టర్ల సదస్సు జరపనున్నారు. మొదటి రోజు ఉదయం 10:30 సీసీఎల్ఏ స్వాగతోపన్యాసంతో సదస్సు ప్రారంభమవుతుంది. 11:05 సీఎం చంద్రబాబు కీలకోపన్యాసమిస్తారు. విజన్ ఆంధ్ర డాక్యుమెంట్ 2047తో పాటు పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, అమరావతి, పోలవరం పనుల గురించి సీఎం వివరిస్తారు. దీంతో పాటు పలు శాఖల్లో డ్రోన్లను ఏ విధంగా వినియోగించాలో ప్రెజెంటేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సీఎం ప్రెజెంటేషన్ తర్వాత శాఖల వారీగా అధికారుల ప్రసంగం ఉంటుంది. విజన్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047పై ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ మొదట ప్రసంగిస్తారు. ఇక ఆ తరువాత ప్రభుత్వానికి వచ్చిన వినతులు ఏ మేరకు పరిష్కారమయ్యాయో అనే అంశంపై అధికారులు వివరిస్తారు. ఇదే సమయంలో గ్రామ వార్డు సచివాలయాల పనితీరుపై ప్రెజెంటేషన్ ఉంటుంది. ఇక వాట్సాప్ సేవలపై ప్రధాన చర్చ ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ గవర్నెన్స్ లో వాట్సాప్ సేవల వాడకంపై అధికారులు వివరిస్తారు. రైతులు వాట్సాప్ టూల్ గా ఇలా వాడుతున్నారనే దాన్ని అధికారులు చెప్తారు. తొలి రోజు లంచ్ తర్వాత వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఆ శాఖపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. పంటలు, తుఫాన్ వల్ల జరిగిన పంట నష్టం, భవిష్యత్తులో నష్టం జరగకుండా తీసుకుంటున్న చర్యలు, ధాన్యం సేకరణ వంటి అంశాలు ఆయన వివరిస్తారు. ఇక దానికి కొనసాగింపుగా సివిల్ సప్లై ఎండీ వీరపాండ్యన్ దేశం దాటిపోతున్న పీడీఎస్ బియ్యం వివరాలపై ప్రెజెంటేషన్ ఇస్తారు. ఆ తరువాత గత 5 ఏళ్లలో నీటి ప్రాజెక్టుల పనితీరుతో పాటు భవిష్యత్తులో చేపట్టబోతున్న అంశాలను జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ వివరిస్తారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా ప్రెజెంటేషన్ ఇస్తారు. గ్రామీణ రోడ్ల పనులు ఎంత మేరకొచ్చాయో, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులను గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ అధికారి తెలుపుతారు. గ్రామీణ నీటి సరఫరా విషయాలు కూడా ఆయనే చెప్తారు. ఆయన తరువాత సామాజిక పెన్షన్ల వివరాలు ఆ శాఖ ఉన్నతాధికారి వివరిస్తారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న పనులు, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి మున్సిపల్ శాఖ కార్యదర్శి కన్నబాబు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈసారి శాంతి భద్రతల అంశం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతిసారి శాంతి భద్రతలపై చివరి రోజు చర్చిస్తారు, కానీ ఈసారి తొలి రోజే చర్చించనున్నారు. శాంతి భద్రతలపై కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో పాటు పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష చేయనున్నారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రెండవ రోజు కీలకమైన పలు శాఖలపై ఉన్నతాధికారులు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీకి వచ్చిన పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతి గురించి ఆ శాఖ కార్యదర్శి వివరిస్తారు. ఆ తరువాత విద్యారంగంలోని ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తులో తీసుకోబోతున్న నిర్ణయాలను విద్యాశాఖ అధికారులు చెప్తారు. గుంతలు లేని రోడ్ల దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు కొత్తగా వేయనున్న రోడ్లు, నేషనల్ హైవేస్ పరిస్థితులను ఆర్ఎండ్బీ అధికారులు వివరిస్తారు. రెండవ రోజు లంచ్ తర్వాత రాష్ట్రంలోని ఇళ్ల నిర్మాణాల వివరాలను అధికారులు ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేస్తారు. మహిళా శిశు సంక్షేమం, వైద్య రంగంలో చేపడుతున్న పథకాలు, మైనార్టీ వెల్ఫేర్ శాఖల్లో అమలవుతున్న పథకాలపైన సదస్సులో చర్చ జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. వాటి వివరాలు ఆ శాఖ అధికారులు వివరిస్తారు. ఇక మద్యం, ఇసుక పాలసీల గురించి చర్చించనున్నారు. ఆ తరువాత జిల్లాల వారీగా విజన్ 2047 గురించి చర్చకొస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రెండవసారి కలెక్టర్ కాన్ఫరెన్స్ ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ 6 నెలల్లో జరిగిన వ్యత్యాసాన్ని చూపటంతో పాటు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం అనుసరించబోయే విధి విధానాలను చంద్రబాబు సర్కార్ తెలియచేయబోతోంది.